చాటింపగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతని పేరు ఏంటంటే యెహోషాపాతు అనే ఒక రాజు, మంచి రాజు, దేవుని యందు భయభక్తులు కలిగిన రాజు, దేశ ప్రజలను చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. దేవుడు అంటే చాలా భయం ఆయనకి, దేవుని సన్నిధి అంటే చాలా భయం. ఎంతో చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో 3 ప్రాంతాల నుంచి 3 రకాల శత్రువులు వచ్చారట. ఎంతో నిదానంగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్న రాజ్యం మీదకి ఎవరు వచ్చారు? శత్రువులు. ఒక గుంపు కాదు, ఎన్ని గుంపులు? 3 గుంపులు అటండి. మోయాబీలు ఒక గుంపు, అమ్మేనీలు ఒక గుంపు, మొయోనీలు ఒక గుంపు అట. 3 గుంపులు వస్తే ఒక రాజ్యం మీదకి, ఒకే ఒక రాజు మీదకి 3 గుంపులు వచ్చాయంట. వచ్చిన తర్వాత అంతలోనే ఇంకా కొందరు వచ్చారంట. ఈ జాలక మన జీవితాల్లో సమస్య మీద సమస్య, దెబ్బ మీద దెబ్బ, నష్టాల మీద నష్టాలు, కష్టాల మీద కష్టాలు, తట్టుకోలేని పరిస్థితి, చెప్పుకోలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో మనం ఏం చేస్తామంటే కుంగిపోతాం, బలహీనం అయిపోతాం, ఓడిపోతాం. అందరూ మనం ఈ పని అయిపోయింది, ఈమె పని అయిపోయింది అనుకునేటట్టుగా మన కుటుంబాలు, మన జీవితాలు తారుమారు అయిపోతాయి. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది.